మన వెదులపల్లి జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఈ ప్రోగ్రాం ఎంత బాగుందంటే, మీరు ఇలాగా ఇదే పిన్ డ్రాప్ సైలెన్స్ కనుక కొంత సమయం ఒక 2 hours 2.5 hours లంచ్ వరకు, రోజు మీ లంచ్ 12:30 కనుక, సో ఈరోజు కొంచెం లేట్ అయితే భరిద్దాం, ఓకే? ఎందుకంటే కొంచెం బాధ్యత తీసుకుందాం కాబట్టి కొంచెం ఆకలేసిన కొంచెం ఓపికగా సైలెంట్గా ఉండండి. ఎంత గొప్ప విషయాలు మీరు తెలుసుకుంటారంటే ఈరోజు, ఇక అసలు మీరు ఈ రోజు నుంచి ఎన్ని గొప్ప విషయాలు అందుకోవాలనే ప్రయత్నంలో పడతారో చూద్దరు కానీ, ఓకే? అందుకని నేను ముందు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇలాగే మన క్లాస్ అయ్యే వరకు కనుక ఇది ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్. ఈ ఇంటరాక్టివ్ సెషన్లో మధ్య మధ్యలో నేను ఎన్నో క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను, చిన్న చిన్న బులుబులు క్వశ్చన్లు. అట్లకి మీరు అందరూ ఆన్సర్ చేస్తూ ఉండాలి, వచ్చిన వాళ్ళ పిల్లలు. ఇంకొక మైక్ మన మాస్టర్ దగ్గర ఉంది కదా, ఎవరిదైనా పిల్లలు దూరం నుంచి ఆన్సర్ చేస్తే అది కూడా వాళ్ళ ఆన్సర్ కూడా ఆ స్పీకర్ బాక్స్ నుంచి మన మైక్లోకి వెళ్ళాలి, అంటే ఆ వీడియోలోకి అందులో మాట్లాడితే అది వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టారో తీసేసేయండి అమ్మ, సౌండ్ వేవ్స్ బయటకు బాగా వస్తాయి. అది క్లోజ్ చేస్తే అందరికీ ఎక్కువ సౌండ్ వేవ్స్ చూడండి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఎస్, నేను ఇప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడినా ఎక్కువ దూరం పోతున్నాయి, అవునా కదా? సో మళ్ళీ కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, బెటర్ అది పెట్టేస్తేనే బెటర్లా ఉంది, ఎందుకంటే దాని నుంచి నాకు సౌండ్ ఎక్కువ అవుతుందని. సో అది పెట్టేస్తేనే బెటర్గా ఉంది. సో నాకు వెనక్కి రాకుండా ముందుకు పోతున్నట్టున్నాయి. సమ్ సొల్యూషన్, అదిగో చూడండి, సమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అది బ్యాంకీగా. సో ఓకే, బాగుంది. ఇప్పుడు అదేదో బెటర్ సొల్యూషన్లా ఉంది. మనకు కొత్త విషయం కనుక్కున్నాం ఈరోజు. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఇవన్నిటికీ మనం రీజన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకే? ఓకే, మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మై డియర్ చిల్డ్రన్, నేను మధ్య మధ్యలో కొన్ని వీడియోలు చూపిస్తాను. ఆ ప్రతి ఒక్క వీడియోకి ఈ సూక్ష్మాలు మీరు కనిపిస్తూ ఉండాలి, ఓకే? ప్రతి ఒక్క వీడియోకి చాలా జాగ్రత్తగా వినాలి. టైం వేస్ట్ చేయడం కోసం మాత్రం మేము ఇక్కడ మీకు వీడియోస్ ప్లే చేసి చూపించట్లేదు. ఈ సెషన్ స్టార్ట్ అయిన నుంచి ఈ సెషన్ ఎండ్ అయిందనే వరకు మధ్యలో ఎవ్రీ మినిట్ మాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఏదో కొత్త విషయం అందించాలనే తపనలో చాలా ఇంపార్టెంట్. అందుకని మీ ఒక్క హాఫ్ మినిట్ కూడా మేము వేస్ట్ చేసే పనిలో లేము. అయినా కూడా మధ్యలో ఒక వీడియో ఎందుకో ప్లే అవుతుంది. దాంట్లో ముందే చెప్పారు ఇన్స్ట్రక్షన్లో, సూక్ష్మాలంటే తెలుసు కదా, చాలా మైన్యూట్గా ఆలోచిస్తేనే విషయం అర్థమవుతుంది అనమాట సూక్ష్మాలంటే, ఓకే? సో ఆ సూక్ష్మాలు పిల్లలు ఎంత బాగా గ్రహిస్తారో, గ్రహించే ప్రయత్నం చేస్తారో, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ తెలియజేసే ప్రయత్నమే ఈరోజు ఈ ప్రోగ్రాం. సో ఈ ప్రోగ్రాంకి ఒక పేరు పెడదాం. ఆ పేరు ఏంటంటే మై డియర్ చిల్డ్రన్, భారతదేశంలో ఎక్కడ ఎవరో చేయని పని మన వెదులపల్లి ఈరోజు ఈ స్కూల్లో జరుగుతుంది. మోటివేషన్స్ అని ఈ మధ్యకాలంలో దేశంలో చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చాలా పెద్ద పెద్ద మోటివేటర్లు రోజుకి లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఓకే? అవి రకరకాల మోటివేషన్లు. కానీ నేనేమనుకున్నానంటే, అమెరికాలో ఉన్నప్పుడు ఐ మీన్స్ ఇండియా మీన్స్ ఇంటలెక్చువల్స్ అని నేను ఫైట్ చేస్తుండేవాడిని. ఎవరితో? అక్కడ అమెరికన్స్తో. కానీ వాళ్ళు వాళ్ళ వైపు నుంచి, అందుకనే కావచ్చు నీ గొప్ప ఇంటలెక్చువల్స్ ఉన్న నీ 120 కోట్ల భారతీయులలో ఎప్పుడో 1930లో సర్ సివి రామన్ ఒకే ఒక నోబెల్ లారెట్ సైన్స్లో, ఓకే? సో మరి ఆ తర్వాత ఇండిపెండెన్స్ కూడా వచ్చింది మీకు, అయినా కూడా మీ దేశం ఇంకో నోబెల్ లారెట్ను ప్రొడ్యూస్ చేయలేకపోయింది. అందుకనే మొన్న 104 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో 4th of January మార్నింగ్ 10:20కి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు నా ఎదురుగుండా. నేను కూడా ఎదురుగుండా అక్కడే ఉన్నాను. ఏమని? ఈసారి ఆంధ్రులు ఫస్ట్ టైం ఎవరైనా సైన్స్లో నోబెల్ బహుమతి కొడితే, నోబెల్ బహుమతి ఎంత అయితే వస్తుందో 6.8 కోర్సు, దానికి 15 రెట్లు 100 కోట్ల బహుమతి నేను ఇస్తానన్నారు. అర్థమైందా? సో ఇది మీ మీద ఆధారపడింది. అలాంటి నోబెల్ బహుమతి సంపాదించే దిశలో చూడండి. నాకు తెలిసి ఎప్పుడు ఒక ప్రైజ్ ప్రపంచంలో ఇన్నాళ్ళ నేను గొప్ప ప్రైజ్ నోబెల్ ప్రైజ్ అనుకున్నా, కానీ ఆ ప్రైజ్ అమౌంట్ 6.8 కోర్సు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చినటువంటి ఒక పెద్ద అవకాశం, ఆయనకు అర్థమైంది మన ఆంధ్ర పిల్లల్లో ఏదైనా ముందు ఒక మంచి ప్రైజ్ కనుక డిక్లేర్ చేస్తే పిల్లల్లో బాగా క్యూరియాసిటీ పెరుగుతుంది, బాగా దాన్ని అందుకోవాలి. ఆ 100 కోట్ల బహుమతిని, చిన్న విషయం 100 కోట్లు అంటే న్యాయంగా సంపాదించితే తెలుస్తుంది 100 కోట్లు ఎలా
ఓకే, బట్ న్యాయంగా సంపాదిస్తే 100 కోట్ల నెంబర్ ఎంత అన్నది తెలుస్తుంది జీవితకాలానికి. అందుకని అలాంటి ప్రైజ్ మీరు అందుకునే అవకాశం మీ ముందు ఉంది. దానికి సంబంధించిన ఒక మంచి మోటివేషన్కి నేను పెట్టిన పేరు సైంటిఫిక్ మోటివేషన్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మోటివేషన్స్ ఆల్ అక్రాస్ ద కంట్రీ, బట్ దెర్ ఈస్ నో వన్ హూ కెన్ డూ దిస్ సైంటిఫిక్ మోటివేషన్. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ that I have developed a program called scientific motivation. Okay, so దాని తర్వాత కొన్ని సైన్స్ని మీకు ప్రాక్టికల్గా చూపిద్దాం, సో దాట్ మీలో కూడా అలాంటివి ఎన్నెన్నో నేర్చేసుకోవాలి, దానికన్నా ఇంకా ఎంతో బాగా సైన్స్ని ప్రాక్టికల్గా అందుకోవాలని ఇంట్రెస్ట్ అమ్మాయిలు అబ్బాయిలనే తేడా లేకుండా పెరగాలని ఒక డిమాన్స్ట్రేషన్ కూడా పెట్టాం. ఓకే, సో ఇవన్నీ కలిపి సైంటిఫిక్ మోటివేషనల్ డిమాన్స్ట్రేషన్ అని ఒక యూనిక్ పేరు పెట్టేశాం దీనికి మేము. ఓకే, దీని పేరేంటి? సైంటిఫిక్ మోటివేషనల్ డెమాన్స్ట్రేషన్. ఓకే, ఇట్స్ నాట్ సింపుల్ డెమాన్స్ట్రేషన్. సింపుల్ డెమాన్స్ట్రేషన్ మ్యాజిక్ మ్యాన్ లా దేశం నిండా చాలా మంది ఉన్నారు చేయటానికి. ఓకే, బట్ అట్లా కాదు. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను అబ్జర్వేషన్స్ నుంచి చదువుల్లో మీరు చదువుకునే విషయాలు ఎంత ప్రాక్టికల్ గా ఎలా కనెక్ట్ చేసుకోవాలనే ఆలోచన కలపటం కోసం మీకు సరైన మోటివేషన్ ఇస్తూ సైంటిఫిక్ గా, సో మరో నోబెల్ లారెట్ గా మీరు తయారయ్యే దిశలో, మరో కలాంలా తయారయ్యే దిశలో, మరో సరసావి రామన్ ఎక్కడి నుంచి పుట్టొచ్చు ఏమో ఎవరో తెలుసు, వెదులుపల్లిలో పుట్టొచ్చేమో కదా, ఎవరు తెలుసు. సో లెట్ us ట్రై. సో దీనికి నేను మీకోసం మధ్యలో కొన్ని వీడియోలు ప్లే చేస్తాను, కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్లే చేస్తాను. కొంతమంది మనసులో రాసుకోండి, ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాం. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరికి వినిపిస్తుందమ్మా అక్కడ, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మిమ్మల్ని అందరినీ ఈ రోజు ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయాలు రాయమంటాం, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. సో దాన్ని మేము ఇంగ్లీష్లో ఫీడ్బ్యాక్ లెటర్స్ అంటాం. మీ ఫీడ్బ్యాక్ లెటర్స్ ఎంత బాగుంటే అవి చదివి అందరూ చదివి బాగున్న ఫీడ్బ్యాక్ లెటర్ స్కాన్ చేసి ప్రపంచం మొత్తం అంతా తెలియజేస్తాం. ఈ వెదులపల్లి స్కూళ్ళల్లో పిల్లల మనసుల్లో మనోభావాలు, చెప్పిన విషయాల్లో ఉన్న పట్టు ఎలా తీసుకుని ఎలా ప్రొడ్యూస్ చేసి బయట ప్రపంచానికి వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని ఎలా పెట్టారో మీరే చూడండి. అలాంటి టాలెంట్కి మీరు ఏం చేయబోతున్నారో మీరే నిర్ణయించండి అని ఇంటర్నేషనల్ సైన్స్ కమ్యూనిటీలో పబ్లిష్ చేసేస్తాం. బాగున్నది మరి, మంచి ఐడియానా? మరి దాన్ని మీరు లాక్కుంటారా, మైండ్లో లాక్కుని రికార్డ్ చేస్తారా? నేను ఇప్పుడు మీతో మాట్లాడిన 10 నిమిషాలు వేస్ట్ అయితే కాలేదు కదా. సో వీ షుడ్ నాట్ గో వర్క్ విత్ వేస్ట్. ఓకే, సో మీకు ముందుగా చెప్తున్న మరే విషయం, వీడియోలు చూడండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి మధ్యలో, ఇన్వెన్షన్ టు ఇన్నోవేషన్స్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీతో కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఓకే, సో ఇట్స్ ఇంటరాక్టివ్ సెషన్. ఇంటరాక్టివ్ సెషన్ అంటే అర్థం ఏంటి? రోజు క్లాస్లో మీకు టీచర్స్ చెప్తున్నారు, మీరు వింటున్నారు. ఇక్కడ అట్లా కాదు, మనం ఒకరికొకళ్ళం, నేను అడిగే క్వశ్చన్ మీరు అడిగే క్వశ్చన్ నేను, అట్లా ఒకరికొకళ్ళం మనం ఇంటరాక్టివ్గా మాట్లాడుకుంటూ ఈ సెషన్ ముందు తీసుకెళ్తాం. అందుకని లంచ్ విషయం టైంకి ఎగ్జాక్ట్గా లంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అసలు లంచ్ చేయకపోయినా పర్లేదు, మైండ్కి మేత వేసినప్పుడు పట్టక మేత ఎందుకు. ఓకే, సో ఎనీవే ఒక వీడియో ముందు స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ ఇంత గొప్పగా ఈరోజు మన స్కూల్లో జరగటానికి ఒక్క నిమిషం మనం కొంచెం గుర్తు చేసుకోకపోతే నాకు మనసు బాగోదేమో. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి స్కూల్లో జరగాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మొత్తం కోర్ టీం అంతా ఈ మధ్యన రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం December 28న మెత్తిపాడు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో తానా ప్రెసిడెంట్ జంపాల్ చౌదరి గారు కూడా వచ్చారు, ఫౌండేషన్ చైర్మన్ గోగినేని శ్రీనివాస్ గారు కూడా వచ్చారు, అతిరథ మహారాజులు తానా నుంచి అందరూ వచ్చారు. వచ్చి అక్కడ పెద్ద మెగా ప్రాజెక్ట్ చేశాం. సో చూసిన తర్వాత ఇంకా శ్రీనివాస్ ఇంకా బాగా కష్టపడి ఇంకా ఎక్కువ స్కూల్కి వెళ్ళి పిల్లలకి మైండ్లో ఈ సబ్జెక్ట్ ఇంకా ఎక్కువ బాగా ఇగ్నైట్ చేయాలని అనుకున్న సమయంలో మన విశ్వనాథ్ సార్ ఏం చేశారు, ఫస్ట్ నా స్కూల్లో నా పిల్లలకు కావాలని పట్టుబట్టారు. 4 రోజులు పట్టింది ఆయన ప్రయత్నానికి ఈ రోజు ఇక్కడ ఇలా జరగటానికి, అవునా కదా. సో మరి అలాంటి విశ్వనాథ్ సార్కి మన ఊర్లో ఉండి మన స్కూల్లో ఈ ప్రోగ్రాం ఇలా జరగటానికి కారణమైనటువంటి సో మరెన్నో ప్రోగ్రాంలు ఆయన మీకోసం చేయాలనే తపనలో ఎంతో గొప్పగా ముందుకెళ్తున్నారు. సో మీ అందరి సహకారంతో మనం ఎంతో ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో మరి నేను ఒక వీడియో స్టార్ట్ చేసేసి ఇంకా తర్వాత మనం ఈ ప్రోగ్రామ్, సో మీకు అర్థమైంది కదా, మీలో సైంటిఫిక్ టెంపర్ పెంచి మిమ్మల్ని ఒక సైంటిఫిక్ మెథడ్లో పెట్టి మీరు స్కూల్లో చదువుకున్న చదువుల్ని ప్రాక్టికల్గా అవుట్ సైడ్ వరల్డ్లో ప్రపంచానికి ఎలా అవసరం ఉందో ఆ డైరెక్షన్లో మీరు మారి మనలోంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు మనకు బయటకు వచ్చి మరో సైన్స్లో నోబెల్ లారెట్గా మేము ఉన్నాం భారతదేశానికి అనే పేరు ప్రఖ్యాతులు మన దేశానికి తీసుకొచ్చే విధంగా తయారవడానికి నిర్ణయించిన ఈ ప్రోగ్రామ్ని
మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం, విషయాలు మైండ్ రికార్డ్ చేద్దాం. ఆ తర్వాత మనం స్ఫూర్తిని పొందుదాం. మనం పొందిన స్ఫూర్తిని మన కోసం, మన దేశం కోసం, మానవ జాతి కోసం ప్రపంచంలో ముందుకు సాగిద్దాం. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ ఫర్? కేర్ఫుల్లీ లిసన్ టు దిస్ సాంగ్. వై ఈస్ దట్ ఐ ప్లేడ్ దిస్ సాంగ్ అవన్నీ తర్వాత. ఓకే, కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుకుని ఎలా అయినా మీ ఇష్టం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం.